వాళ్ళ బాగోగుల కోసమే తప్ప మంతని ప్రజానీకం కోసం ఏ రోజు ఆలోచన చేయనటువంటి ఆ వ్యక్తులను ఆరాధించే మరి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల కళ్ళు కూడా తెరిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. కాబట్టి మనందరికీ ఏదో సమావేశం పెట్టి చెప్తానో లేదంటే వాళ్ళను పిలిచి చెప్తానో అర్థం కాదు. కాబట్టి వాళ్ళందరూ కూడా స్ఫూర్తినిచ్చే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు 4 రోజుల పాటు స్ఫూర్తి దీక్ష ఏదైతే పూలే జయంతి అయినటువంటి ఏప్రిల్ 11 నుండి అంబేద్కర్ జయంతి అయినటువంటి 14వ తేదీ వరకు కూడా ఈ 4 రోజులు మరి ఇక్కడ నీలి రంగు షర్టు అదేవిధంగా వైట్ రంగు ప్యాంట్ వేసుకొని మన మంతని నియోజకవర్గం అంతా కూడా ఒక చర్చ జరిగే విధంగా మరి మహనీయుల స్ఫూర్తి దీక్షను మన ప్రియతమ నాయకులు దీన్ని డిజైన్ చేసిండ్రు. దీని ద్వారా ఖచ్చితంగా మరి ఇక్కడ కాంగ్రెస్ లో ఉన్నటువంటి బానిసలకు కూడా ఎంతో కొంత మరి వాళ్ళకు చైతన్యం వస్తుందని చెప్పి భావిస్తా ఉన్నాం. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం, మనం గ్రామాలలో మనం వింటా ఉన్నాం. ఇంకా భయానికి బయటికి రాకున్నా కూడా వాళ్ళ లోపల నుంచి అయితే వాళ్ళ దగ్గర నుంచి కొంత స్పందన అయితే లభిస్తా ఉన్నది. ఏదేమైనా మన నాయకులు బడుగు బలహీన వర్గాల కోసం చేస్తున్నటువంటి మరి ఈ కార్యక్రమాలన్నిటినీ అదేవిధంగా ఎన్నికలు మరి వచ్చినప్పుడే కాకుండా మనందరం కూడా ఇప్పటి నుండే ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమాలు కానీ మరి మిగతా ఏదైతే ఆ పార్టీ చేసేటువంటి మరి తప్పప్పులన్నింటినీ కూడా బయట పెట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా మండల పార్టీ అధ్యక్షులు శంకేశ్ రవి గారిని కోరుతా ఉన్నాను. నేను చిన్నప్పటి నుంచి ఏదైతే ఎంచుకుంటానో న్యాయబద్ధంగా సమాజం కోసం అందరి భవిష్యత్తు కోసమే చిన్నప్పుడు తల్లిని చూడకపోయినా తండ్రి ప్రేమను పొందకపోయినా చిన్నప్పటి నుంచి తీసుకున్న నిర్ణయాలు ఇప్పటి వరకు కూడా ఒకటి కూడా ఫెయిల్ కాలేదు, ఫెయిల్ అయ్యే అవకాశం కూడా లేదని పూర్తి నమ్మకంతో మా తల్లి ఆశీస్సులతో ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలు తీసుకున్నా. ఇది కూడా అదే విధంగా ముందుకెళ్తుందని నేను భావిస్తా ఉన్నాను. నాకు అవమానం అంటే దాదాపు 98లో మంత్రిలో అర్థమైంది. దౌర్జన్యం అంటే, గుండాయిజం అంటే మంత్రిలో, అది కూడా కాలేజ్ గ్రౌండ్ లో ఎక్కడి నుంచో చదువుకోవడానికి వచ్చి క్రికెట్ చూస్తున్నటువంటి ఒక మామూలు వ్యక్తిని ఆ గ్రౌండ్ లో నడుస్తూ పోతుంటే అక్కడ ఉన్నటువంటి మంత్రిలో స్థానికుడు మధ్యలో ఆపి ఆయనను కొడుతున్నటువంటి ఆ సన్నివేశాన్ని చూసి ఏంది అన్యాయంగా కొట్టడం ఏందని దాన్నే వంటవరుచుకొని దానితోటే యుద్ధం ఆ రోజు నుంచే ప్రారంభించి ఇదెక్కడ న్యాయం, వట్టిగా గ్రౌండ్ లో నుంచి నడుచుకుంటూ పోతే ఆపి కొట్టడం ఏందని బాధపడి ఆ బాధలో నుంచి ఒక ఆలోచన చేసి ఈ నియోజకవర్గంలో ఇవాళ అవమానం, బానిసత్వం ఏది కూడా ఉండకుండా దాన్ని రూపుమాపేందుకోసం ఆ రోజు నుంచి మొదలైతే తదనంతరం మహాత్మా పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 2011లో తమ్ముడు శంకర్లాల్ ద్వారా వారిని పూర్తిగా తెలుసుకొని అర్థం చేసుకొని ఆ రోజు నుంచి ఇప్పటి వరకు వారి ఆశయాల కోసం పనిచేస్తున్నటువంటి విషయం మీరందరూ కూడా చూస్తా ఉన్నారు. చాలా మందికి తెలియదు, ఓడిపోయిన తర్వాతనే తీసుకున్నాడని కొందరు, మళ్ళీ గెలవడానికి కోసం వాళ్ళని వాడుకుంటుండని కొందరు,
రకరకాల వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వారికి కౌంటర్ ఇవ్వాల్సినటువంటి మీకు ఈ విషయం తెలవాలని 2015లో అందుకే చాలా మీటింగ్లలో డేట్లతో సహా చెప్పినాం. ఎవరి విగ్రహాన్ని ఎప్పుడు పెట్టినాం, ఎవరిని ఎప్పుడు పరిచయం చేసినాం మన మంత్రికి అని అనేక డేట్లతో సహా చెప్పినాం. అయినా కూడా ఇంకా మనం ఆశించినంత స్థాయిలో మహనీయుల గురించి పోతలేదు గనక అది మీకు తెలవాలనే ఉద్దేశంతో ఆ రోజే మన బాబా మహాత్మా పూలే గారి విగ్రహం మనం 14లో గెలిస్తే 15లోనే కాంస్య విగ్రహం పెట్టినాం. కాంస్య విగ్రహం అంటే విగ్రహానికే 4 లక్షల రూపాయలు. కాంస్య విగ్రహం దాదాపు ఈ రాష్ట్రంలో మన తర్వాతనే వచ్చి ఉంటుంది, హైదరాబాద్ లో కావచ్చు, కానీ మనకన్నా ముందు రాలే. ఆ విధంగా మనం వారి విగ్రహాలను, వారి యొక్క చరిత్రను మనం ఎమ్మెల్యే గెలిచిన మరుసటి సంవత్సరం నుంచే మహనీయుల మాసమని ప్రచార కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం. చాలా మంది ఇప్పటికి కూడా అనుకుంటా ఉంటారు, ఏమొచ్చింది మహనీయుల గురించి, ఎంత చెప్పినా కూడా పుట్టమది ఓడిపోయింది కదా అని వ్యంగ్యంగా మాట్లాడేవాళ్ళు, మనల్ని అపహాస్యం చేసేవాళ్ళు, చులకన చూసేవాళ్ళు ఉంటారు. కానీ ఎవరికైతే ఆ గోల్ ఉంటుందో, ఆ రోజులలో అర్జునునికి ఆయన గురికి ఏమి కనబడుతుందంటే పిట్ట యొక్క కనుగుడ్డు మాత్రమే కనబడుతుందని ఆ రోజు మీ మహాభారతంలో చెప్పినట్టుగా నాకు కూడా అంతిమ విజయమే ఇలా కనబడతా ఉన్నది. దాన్ని నా ఓటమిలో కూడా నేను మొన్న చూసిన ఎట్లనైతే ఆ రోజులలో నక్సలైట్ల కోసం, ప్రజల కోసం తుపాకులు పట్టుకొని పిల్లలను, కుటుంబాలను విడిచిపెట్టి ఇక్కడ బానిసత్వం పోవాలని, ఇక్కడ చైతన్యం రావాలని, మాకు కూడా భూములు సంపద రావాలని ఆ రోజే బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నాడు. అందరికీ ఇక్కడ సమానంగా ఆస్తులు పంచబడాలని కోరుకుంటే అది సాధ్యం కాలేదని, అది సాధ్యం తుపాకీ గుట్టం ద్వారానే అవుతుందని మనలో కూడా చాలా మంది నక్సలైట్లలోకి వెళ్ళిండ్రు. తుపాకీ గుట్టం పట్టుకొని మన కోసం పోరాటం చేస్తుంటే, పోరాటం చేసే వాళ్ళను మనమే పోలీసు వాళ్ళకు పట్టించి ఎన్కౌంటర్లు చేయించినా కూడా, వాళ్ళను మట్టు పెట్టినా కూడా, అయినా కూడా చాలా మంది మళ్ళీ కూడా అండర్ గ్రౌండ్ వెళ్ళి తుపాకులు పట్టుకున్నారు. ఒకరోజు ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు దొరికిండు పోలీసు వాళ్లకు. ఆయన ఇంట్రాగేషన్ చేయడానికి ఎస్పీనే స్వయంగా వెళ్ళిండు. ఎస్పీ స్వయంగా వెళ్ళి, ఏమయ్యా బాబు, ఇంత పెద్ద పోరాటం చేస్తున్నావు, ఏమొస్తుంది నీకు, నువ్వేం చేయగలుగుతావని ఆ రోజు ఎస్పీ ఆయన ఇంట్రాగేషన్ లో అడుగుతాడు. నువ్వేం చేయలేవు, నిన్ను పట్టించింది ఎవరో తెలుసా? తెలియదు నాకు. నిన్ను పట్టించింది ఫలానా ఆయన మాకు నేను 500 రూపాయలకే పట్టించిండని ఎస్పీ గారు ఆయనతో అంటారు. అంటే ఆయన దొరికినటువంటి రాష్ట్ర స్థాయి నక్సలైట్ ఆయన అంటాడు, అవునా 500 రూపాయలు తీసుకున్నాడా, నిజమా ఇదని అడుగుతాడు ఆ నక్సలైట్. అవును 500కే నిన్ను దొరకబట్టించిండు అంటాడు. అదే గిట్లా నేను తుపాకీ పట్టుకొని అడవిలోకి పోతే 500 కూడా లేకుండా నీతోటి నన్ను కుమ్మక్కై పట్టించేవాడని ఆ రోజు ఆ నక్సలైట్ ఎస్పీకి చెప్తే ఎస్పీ కన్ను బైర్లు గమ్ముతాయి. ఆ విధంగా నేను కూడా ఇవాళ ఈ మహనీయుల చైతన్యం, మహనీయుల యొక్క చరిత్రను చెబుతా ఉంటే, నిన్నటి వరకు ఉచితంగా గెలిచినటువంటి మన ఎమ్మెల్యే నేను మహనీయుల గురించి చెప్పినప్పుడు ఇంటికో 200, 300 ఇచ్చిండు. కానీ మహనీయుల ప్రచారం ఉధృతమై జన్మస్థలాలు, కర్మస్థలాలనే మనం వాళ్ళ స్థానాలలోకి తిరిగి వచ్చిన తర్వాత మన లీడర్లను లక్షలు పెట్టి కొన్నాడు. 1000 రూపాయలకు ఒక ఓటుకు వచ్చింది. అది నా కృషే కదా అని నేను ఇవాళ సంతోషపడుతున్నా. ఆ రోజు అర్జునికి పిట్ట కనుగుడ్డైతే ఎట్టయితే కనబడ్డదు, నాకు ఇవాళ మన యొక్క సమాజానికి ఆ రోజు కాంశీరాం పదే ప్రభుత్వాలను ఎందుకు కూలగొడుతున్నామంటే, ఎన్నిసార్లు ఎలక్షన్లు వస్తే అన్నిసార్లు నా సమాజానికి పైసలు వస్తాయని చెప్పిండు. ఇవాళ నేను కూడా అదే సంతోషపడుతున్నా. నేనే లేకపోతే
నేనే పోరాటం చేయకపోతే, నేనే ఈ మహనీయుల గురించి చెప్పకపోతే ఇవాళ ఉన్నటువంటి ఎమ్మెల్యే మన 1000 రూపాయలు మన ఓటుకు వచ్చేటివా? మన నాయకులను నెలకన్న ముందు, 2 నెలల ముందు, 10 రోజుల ముందు లక్షలకు లక్షలు పెట్టి కొనేవాడా? కనుక నేను ఇవాళ చాలా సంతోషంగా ఉన్నా. కనుకనే ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తా ఉన్నాను. చాలా విషయాలు మనకు అర్థం కావాలి. మనం 10 సంవత్సరాల అధికారంలో ఉన్నాం. ఇప్పటికి కూడా కొంతమంది అర్థం కాకుండా మన ఓసీలకు వ్యతిరేకమనో, కొన్ని కులాలకు వ్యతిరేకమనో కొంతమంది పిచ్చి కూతలు కూస్తూ ఉంటారు. 10 సంవత్సరాలలో పుట్టమదు మనుషులుగా ఏ ఒక్కరి అగ్రవర్ణాన్ని ముళ్ళు గుచ్చినంత కూడా ఇబ్బంది పెట్టినటువంటి చరిత్ర మనం చూపించినాం. ఇవాళ అదే ఈ సమాజం ధ్వంసమైపోతా ఉన్నది. లారీల కింద పడి చనిపోయిన వాళ్ళను కనీసం ఆ కుటుంబం వచ్చేదాకా కూడా ఆపకుండా వాళ్ళని తీసుకెళ్లి పోస్ట్ మార్టం రూములలో పడేస్తున్నారు. కనుక ఇవాళ మనం ఆ రోజు ఏ కులాలకు వ్యతిరేకం కాదు. ఆ రోజు మనం మహాత్మా పూలే కావచ్చు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కావచ్చు, ఇవాళ పోరాటం చేసిన ప్రతి ఒక్కరికి కూడా బ్యాక్గ్రౌండ్ నుండి ముందుకు నడిపించిన వాళ్ళు అగ్రవర్ణాలై ఉన్నారు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కావచ్చు అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకు అగ్రవర్ణాలు ఉంటారంటే వాళ్ళు 100 సంవత్సరాల ముందు నుంచి చైతన్యవంతులు, ఆలోచన ఉన్న వాళ్ళు, కొంత ఈ సమాజాన్ని మేలుకొల్పాలనుకునే వాళ్ళు ఏ దీంట్లోనైనా ఉంటారు. నక్సలైట్లు, కామ్రేడ్లు దేంట్లోనైనా ఉంటారు. వాళ్ళు కూడా మాయంబడి ఉన్నారు. కనుకనే ఇవాళ మేము ఈ పోరాటం చేస్తా ఉన్నామనే విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి. ఆ రోజు పూలే కూడా సహకారం చేసిన ఆయన బ్రాహ్మడే, అంబేద్కర్ సహకారం చేసిన ఆయన బ్రాహ్మడే. ఇవాళ నా వెంబడి ఎక్కువ ఉండి నా ఇంట్లో ఉండి పనిచేసే వాళ్ళు కూడా బ్రాహ్మలే ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. కనుక మన పోరాటం ఎవరికో వ్యతిరేకంగా కాదు. అనాదిగా ప్రభుత్వాలు మనకి ఎన్నో పథకాలు ఇచ్చినా కూడా, మనకు ఎంతో ముందుకు తీసుకెళ్లాలని ఆశించినా కూడా మనం ఎందుకు వెనుకబడి ఉన్నాము, మనం ఎందుకు ముందుకు వెళ్తలేమని దానికోసమే ఈ పోరాటం జరుగుతూ ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ముఖ్యంగా మంత్రి నియోజకవర్గంలో ఇవాళ ఉన్నటువంటి శాసనసభ్యుడు ఏ రోజు కూడా మన సమాజం కోసం ఆలోచించలేదు. ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆలోచించలేదు. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువత కోసం, రైతుల కోసం, మహిళల కోసం 1% కూడా ఆలోచించలేదని ఎప్పుడైతే రాజ్యాంగం అర్థమైందో, ఎప్పుడైతే ఏ విధంగా దేశాలు ముందుకెళ్తా ఉన్నాయి, పక్కకున్న నియోజకవర్గాలు ముందుకెళ్తా ఉన్నాయి అని అర్థమైనప్పుడు మనం వీళ్ళ గురించి ఇవాళ మనం మాట్లాడుతా ఉన్నాం తప్ప వాళ్లకు నాకేదో కుటుంబ పంచాయతీ లేదు, వాళ్లకు నాకేదో భూ సమస్య లేదు, వాళ్లకు నాకేదో ఆస్తుల సమస్య లేదు. సమస్యల్లా మా ఓట్లు వేసుకున్నటువంటి మీరు మా గురించి ఆలోచిస్తలేరు, మా సమాజం కోసం ఆలోచిస్తలేరని ఇవాళ పంచాయతీ జరుగుతూ ఉన్నదన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. కనుక మనం ఎవరికి వ్యతిరేకం కాదు. మన ఓటు వేసుకున్నటువంటి మన నాయకులు మన కోసం ఆలోచిస్తలేరని ఇవాళ మన పోరాటం జరుగుతూ ఉన్నది. నిన్ననే మనం ఓడేడికి వెళ్ళినాం. అక్కడ అబ్బాయి చనిపోయిండు. ఎందుకు చనిపోయిండంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం 6 నెలలైంది తీసేసి ఆ ఉద్యోగం పోయినటువంటి అబ్బాయి మానసికంగా ఒత్తిడికి గురై తల్లిదండ్రులను ఆలోచించుకొని, కుటుంబాన్ని ఆలోచించుకొని, నాకు 25-30 ఏళ్ళు వచ్చినాయి, పెంచిండు, పెద్ద చేసిండు, నేను ఇంకా కూడా సెటిల్ కాలేదని ఆందోళనతో చనిపోయిండు. దానికి కారణం ఇవాళ మన ఓటేసి గెలిపించినటువంటి నాయకుడు మేనిఫెస్టో రాసి మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి ఒక్క అంశాన్ని కూడా పూర్తి చేయకుండా అన్ని చేసిన 370 హామీలను పూర్తి చేసినా అని మనకు కళ్ళకు కనబడుతుంటే, చెవులకు వినబడుతుంటే, అబద్ధాలు చెప్తుంటే చూస్తూ ఊరుకుంటే మనసి జన్మ ఎత్తి కూడా వృధానే భావించినందుకు కనుకనే ఇవాళ ఈ పోరాటం కొనసాగుతా ఉన్నదనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. కనుక మనం ఎక్కడ ఉండాలి, ఎక్కడున్నాం, దీనికి కారణం ఎవరని మనం ఎప్పటి వరకైతే ప్రశ్నించుకోమో, ఎప్పటి వరకైతే మనకు మహనీయులు
అర్థం కాదు. ఇది ఎప్పుడు కూడా ఇది అంతం కాదనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. నేను అందుకే మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా, ఈ మధ్యలో మీరు బుక్కులు చదవాల్సిన అవసరం లేదు. అనేక మీటింగులలో చెప్తున్నా, మీరు పేపర్లు చదవాల్సిన అవసరం లేదు. మీ చేతుల్లో ఉంటుంది సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్లలో అనేక మన మహనీయుల చరిత్ర ఉంది. దీనిలో యూట్యూబ్కి వెళ్ళి చూడండి. ఇంకా కొంచెం పైసలు ఒకరు ఎంతో అయితే నెలకో సంవత్సరానికో 100-200 అయితే కావచ్చు, ఉక్కు ఎఫ్ఎం అనే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మహాత్మా పూలే గారి చరిత్ర కూడా ఉంది. దయచేసి ముఖ్యంగా బీసీలు వినాలి. బీసీలు ఎప్పటి వరకు అయితే మహనీయుల చరిత్ర వినరో మనం ఎప్పుడు కూడా చరిత్రను సృష్టించలేమనే విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాను. మనం ఎప్పుడైతే ఇంకా కూడా ఎస్సీలను దూరమని, ఎస్సీలను మనం పక్క కూర్చోబెట్టుకోకుండా, బీసీలు ఎప్పటి వరకైతే ఎస్సీలను ప్రేమించరో, బీసీలు ఎప్పటి వరకైతే ఎస్సీలను కలుపుకోల్పోరో అప్పటి వరకు మనం ఇంకా కూడా కిందికే వెళ్తా ఉంటాం తప్ప మీదికి వెళ్ళమనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఒకటే నా విజ్ఞప్తి మీకు, మహాత్మా పూలే చరిత్ర వినండి. చదవాల్సిన అవసరం లేదు. మంచిగా కళ్ళు మూసుకొని చెవులు వింటా ఉంటాయి, బ్రహ్మాండంగా అర్థమైతా ఉంటది. లక్షల రూపాయలు జీతం ఇచ్చి లెక్చరర్లను, టీచర్లను ఎందుకు పెడుతున్నాయి ప్రభుత్వాలు అంటే, చదివిన దానికన్నా ఎక్కువగా వింటనే అర్థమవుతుంది, వింటనే ఎక్కువ మెదడుకి ఎక్కుతుంది కనుకనే ఇవాళ ప్రభుత్వాలు లెక్చరర్ లక్షల రూపాయలు జీతం ఇచ్చి పెడతా ఉన్నారు. కనుక దయచేసి మీరు మన యూట్యూబ్లలోనో ఉక్కు ఎఫ్ఎం ద్వారానో మహాత్మా పూలే గురించి వింటే, ఎంత ముందు చూపున్న వ్యక్తి, ఎంత కాలజ్ఞాని, వీర బ్రహ్మేంద్ర స్వామి గురించి మనం అనుకుంటున్నాం కదా, వీర బ్రహ్మేంద్ర స్వామి కన్నా ఇంకా పెద్ద మనిషి ఎవరైనా ఉంటారంటే అది మహాత్మా పూలే గారి అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా. చాలా అద్భుతంగా గన్ని వందల సంవత్సరాల కిందనే ఈ సమాజం ఎట్లుండాలని కోరుకున్నాడు. ఆయనను అర్థం చేసుకున్నాడు కనుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇవాళ మనకి ఇంత పెద్ద అవకాశాన్ని అర్థం చేసుకున్నాడు కనుకనే ఆయన మనకు ఈ అవకాశం ఇచ్చిండు. కనుక బాబాసాహెబ్ అంబేద్కర్ అర్థం చేసుకున్నది మహాత్మా పూలే గారిని. మహాత్మా పూలే గారు ఒక బీసీ నాయకుడు కనుక ఇవాళ మనం వీళ్ళ చరిత్ర గురించి మీరు దయచేసి తెలుసుకోమని కోరుతా ఉన్నాను. ఇవాళ మిమ్మల్ని ఇంకొకటి కోరుతున్నా నేను, మీరు అటు చూడ దాని అత్తరు, మీరు వినాలి, ఇటు వినాలి. మీరు అటు చూస్తున్నారు, ఓ దిక్కు చెప్తే ఓ దిక్కు ఇంటారు, ఓ దిక్కు చెప్తే. మీ అందరు కూడా బీసీలను ఇంకొకటి కోరుతున్నా, ఇప్పటికే నేను ప్రయత్నం చేస్తున్నా. ఈ కులాలు ఉన్నాయి మనవి, ఎవరు చూడు, నేను పటేల్ అని ఎవరు, నేను యాదవ్ అని ఎవరు, నేను గౌడ్ అని ఎవరు, నేను శాలివాన్ అని ఎవరు, నాయి బ్రాహ్మణ అని ఎవరు, రజక అని ఎవరు. మీరు చిన్న చిన్న మీటింగ్లకు పోతే పోండి, కానీ పక్కకు జటకాలు పెట్టుకుని తీసేయాలి మనం అందరం కూడా. ఎవరు ఎక్కడ కలిసినా ఎవరేమేనంటే మేము బీసీలం అనాలి. ఎస్సీలలో కూడా ఇవాళ విభజన చేసిండ్రు, మాలోలను మాదిగోళ్ళను కలవకుండా చేసిండ్రు. ఇక మనల్ని అయితే ఎప్పుడో 100,000 సంవత్సరాల నుంచే కలవకుండా చేసిండ్రు. ఇక మనం కలిసే అవకాశం లేదు. పక్కకు ఎవరంటే నేను యాదవ్, ఎవరంటే నేను గౌడు, ఎవరంటే నేను కాపు పటేల్ అని ఇవన్నీ జటకాలు పెట్టి ఒకరినొకరిని కలవకుండా చేసినటువంటి పరిస్థితులను మనం సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి. మాల మాదిగోళ్ళను కావచ్చు, బీసీలను కావచ్చు, కలవకుండా చేసినటువంటి చరిత్ర గురించి మనం అర్థం చేసుకోవాలి. కనుక వీలైనంత మట్టుకు కుల సంఘాల మీటింగ్లకు పోకండి. పోతే వాళ్ళు నూరిపోస్తారు మనకు. అరే మన గౌన్లాల లేంది, కాపోడు పొద్దున్నాక ఎంత పని చేసేది, మనం గౌన్లాల సాయంత్రం ఎంత తెల్లగాలు పోతేనే మనకి నిద్రపడతారా, నువ్వు లేని సిపాయి వాడిని బతికేలేదురా అని చెప్తారు. కాపోళ్ళ మీటింగ్ పోతే కాపోడు వడ్లు వండించి బియ్యం తీయండి, వీరికి భూవే లేదురా అని కాపోనికి చెప్పారు. వాడిని ఇన్ని కలవకుండా చేసిరు. మంగళవారం నువ్వు కటింగ్ చేయకపోతారు, ఎంత పెద్ద సిపాయి అయితేంద్రా, వాడి ముఖం కూడా చూడరు, నువ్వు కటింగ్ చేయకపోతారు వాడికి చెప్పారు. ఈ విధంగా సాకలలో చెప్పారు, నువ్వు బట్టలు ఉతుకపోతారు, ఎంత పెద్ద సిపాయి అయితేంది, నువ్వు బట్టలు ఉతుకపోతారు, బట్టలు వేసుకునే అవకాశం లేదని. ఈ విధంగా కులాలుగా విభజించగొట్టి మనల్ని కలవకుండా చేసి ఒక్కరు చూస్తే ఒకరికి మా తండ్రి కోపం వస్తుంది. అరే వాళ్ళు వచ్చిండ్రు, అరే వాడి ముఖం చూడద్దురా అని. మనం గౌన్లోని కాపోడు చూడు, కాపోని గొల్లోడు చూడు, గొల్లోని కుమ్మరోడు చూడడు. ఈ విధంగా మనల్ని ఒకరికొకరు వైషమ్యాలు, కొన్ని కులాలనేమో గొప్పగా చెప్పారు, కొన్ని కులాలనేమో నీచంగా చెప్పారు. మన బీసీలలో నేను విపులీకరించి చెప్పగాని ఆ విధంగా మనల్ని విడగొట్టిన విషయాన్ని మనం ఈ మానీయుల చరిత్రలో, మానీయుల మాసంలో ఇవన్నీ కూడా కొన్ని మనం అర్థం చేసుకొని ప్రయత్నం చేయాలి. నేను కూడా కాపోల మీటింగ్లకు పోతలేను.
ఎందుకంటే ఇంకా నేను ఎమ్మెల్యే అయినా, నేను మానవుల గురించి చెప్తున్నా, ఇంకా కులం మీటింగ్లకు పోయి కులాలుగా విభజించే ప్రయత్నం నాకు నేను చేయొద్దని నేను 99% ఈ మధ్యలో అమెరికాకు పిలిచిండ్రు, నన్ను మొన్న మహారాష్ట్రకు పిలిచిండ్రు, మొన్న హైదరాబాద్ లో పిలిచిండ్రు. దయచేసి నేను కులాల మీటింగ్లకు రాను, బీసీ మీటింగ్ మాత్రమే వస్తాను ఒక నిర్ణయం తీసుకున్నా. బీసీ మీటింగ్లకు మాత్రమే పోతా, బీసీలుగా మనల్ని చూడాలని కోరుకుంటున్నా. చాలా కొంత ఇబ్బంది అయినా, కొంత కష్టమైనా కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పది, కనుక తీసుకున్నాం. ఆ విధంగానే ముందుకెళ్తాం. నువ్వు పెళ్లి సంబంధాలకు లేకపోతే కుటుంబ సంబంధాలకు కులాలు ఉంటే ఉండనియండి, దాన్ని నేను వ్యతిరేకిస్తలేను. కానీ మన మీటింగ్లకు పోతే మనం ఎక్కడ కూర్చోవాలి అక్కడ కూర్చుండలేకపోతున్నాం. ఇవాళ మనం ఎస్సీలను ఇంట్లోకి రాణిస్తలేం కావచ్చు, ఎస్సీలను ముట్టుకుంటలేం కావచ్చు, ఎస్సీలతో కలిసి పనిచేస్తలేం కావచ్చు. కానీ ఆ రోజే బాబాసాహెబ్ అంబేద్కర్ కష్టపడి మనం ఎంత ఆయనను చీకొట్టుకున్నా, ఎంత మనం బాబాసాహెబ్ అంబేద్కర్ వెంబడి పోకపోయినా కష్టపడి ఎస్సీల కోసం ఆయన మన కోసం కూడా ఆలోచించిండు. బీసీలకు కూడా రిజర్వేషన్ ఉండాలని కోరుకున్నాడు. కానీ ఆ రోజున్నటువంటి కాంగ్రెస్ పెద్దలు మనల్ని విడగొట్టి ఎస్సీలతో కలవకుండా చేసినందుకు, ఎస్సీలకు ఇవాళ రిజర్వేషన్ రావడం వలన, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ రావడం వలన ఎక్కడైతే నీ ఆకలి గురించి, ఎక్కడైతే నీ పథకాల గురించి, ఎక్కడైతే నీ భవిష్యత్తు గురించి ఆలోచించేటువంటి గాజాగలో ఎస్సీ ఎస్టీలు బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యాన అసెంబ్లీలో, పార్లమెంట్ లో వాళ్ళు కూర్చుంటారనే విషయాన్ని వాళ్ళ బీసీలకు అర్థం కావాలి. నువ్వు రాలేకపోతే ఇంట్లోకి రానిస్తలేవచ్చు, నువ్వు కూర్చోబెట్టుకుంటే పక్కన కూర్చోబెట్టుకుంటలేవచ్చు. కానీ ఆ రోజే వాళ్ళకు రిజర్వేషన్ ఉన్నది కనుక ఇవాళ అసెంబ్లీలో, పార్లమెంట్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యాన కూర్చోంటా ఉన్నారు అనే విషయాన్ని ఇవాళ బీసీలుగా మనం గమనించాలని నేను కోరుతా ఉన్నాను. కనుక రిజర్వేషన్ ఉంటే మా తండ్రి మా తాత ఎమ్మెల్యే అయితోడు, రిజర్వేషన్ లేకపోవడం వలన ఇవాళ ఇప్పటి వరకు కూడా ఇంకా మనం అడక తినే స్థాయిలో ఉండడానికి కారణం ఆ రోజే మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అర్థం చేసుకొని ఆయన వెంబడి మనం ప్రయాణం చేసి ఉంటే ఇప్పటికే మనం గొప్పగా ఎదిగి ఉండే వాళ్ళం. అల్టిమేట్ గా, అంతిమంగా నీ తలరాత రాసుకునేది నువ్వు మాత్రమే, అది రాసుకునే స్థానం అసెంబ్లీ, పార్లమెంట్ మాత్రమే అనే విషయాన్ని సందర్భంగా మనం బీసీలుగా గుర్తించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. కనుక ఇవన్నీ ఎప్పుడు అర్థమైతాయి, నీకు కూడా ఏదో ఒకటి నేను సాధించాలి, ఏదో ఒకటి మనం గెలవాలని తపన, ఈ సమాజం ఇట్లా ఉండడానికి కారణమేందని ఒక ఆలోచన ఉంటే ఇది సాధ్యమవుతుందనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ, ఖచ్చితంగా ఎవరెన్ని మాటలు చెప్పినా, ఎవరెన్ని అపహాస్యం చేసినా ఈ నియోజకవర్గంలో 40 సంవత్సరాలు ఒక కుటుంబం, ఒక 3 ఓట్లు ఉన్నటువంటి కుటుంబం మనల్ని, ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న మనల్ని, ఇంత తెలివి మేధస్సు ఉన్నటువంటి మనల్ని ఇవాళ ఏమి తక్కువ లేకున్నా కూడా మనల్ని విడగొట్టి, మనల్ని ఒకరొక్కొక్కరి తగులు పెట్టించి మనల్ని దూరం చేసి వాళ్ళు మాత్రమే రాజ్యం వెళ్తా ఉన్నారు. ఇవాళ పదవులు ఎవరికి వచ్చినాయంటే నియోజకవర్గంలో 2.5 సంవత్సరాల తర్వాత అన్న తప్పితే తమ్మునికి పదవి వచ్చింది, కానీ ఇక్కడ ఉన్నటువంటి బీసీలకు, ఎస్సీలకు ఎవరికి కూడా పదవులు రాలేదు. వచ్చినా కూడా అరణో మనం ప్రతిరోజు ఒత్తిడి చేస్తే, ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెడితే ఇవాళ అక్కడ కొద్దో గొప్ప 5%, 10% అక్కడ ఉన్న వాళ్ళు గౌరవించబడతా ఉన్నారన్నా కూడా నేను ఇక్కడ మహనీయుల చరిత్ర చెప్పడం వల్లనే అనే విషయాన్ని మీరు గట్టిగా మన సమాజానికి చెప్పాలి. ఇవాళ మొన్న కూడా ఒక మిత్రుడు చెప్తుండు, నన్ను మాట్లాడమని రాదు భయ్, మమ్మల్ని ఇప్పటికి కూడా దెక్కుతలేడు అంటే, నేను కరివేపాకు లెక్క అవుతున్నారా భయ్, నేను మాట్లాడితే మీరు అక్కడ ఆయన కాళ్ళు ఎక్కువ మొక్కుతున్నారు, ఆయన కాళ్ళు ఎక్కువ వస్తున్నారని నేను ఎందుకు మాట్లాడాలని చెప్పిన. కనుక అయినా కూడా అంటాం గాని మనం తపన పడతాం, అంటాం గాని ఆ ప్రయత్నం చేస్తాం. కనుక ఇవాళ అక్కడ కూడా 5%, 10% గౌరవించబడతా ఉన్నారంటే మహనీయుల పుణ్యమైన విషయాన్ని మీరు గట్టిగా నొక్కి చెప్పాలని ఈ సందర్భంగా కోరుతూ, ఇవాళ సెంట్రల్ కాలనీలో మాకు ఈ అవకాశం ఇచ్చి టెంట్ వేసి మమ్మల్ని అందరినీ కూడా కూర్చోబెట్టి 4 విషయాలు మన కోసం 100 సంవత్సరాల క్రితమే ఆలోచించినటువంటి మన దేవుళ్ళ గురించి గొప్పగా మాట్లాడుకునే అవకాశం. ఆ రోజు మహాత్మా పూలే గురించి మంత్రిలో మేము చెప్పుదామంటే మా మైకులు వీకేసారు, టెంట్లు వీకేసారు 2011లో. అయినా కూడా మేము విడిచిపెట్టలే, చేయి మైకి పట్టుకున్నాం.
ఆడ రేకుల కింద ఉండి మాట్లాడుకున్నాం. ఇవాళ పూలే ఏదైతే విగ్రహాన్ని పెట్టినామో ఆ రోజు అయినా ఇడిచిపెట్టలే మేము, ఎవడరా మమ్మల్ని పట్టుకపోతే పట్టుకపోరని ఆ రోజు మాట్లాడినాం. ఇవాళ గొప్పగా కూలర్లు పెట్టుకొని టెంట్లు వేసుకొని మాట్లాడుకుంటున్నాం. ఇవాళ వచ్చిన సింగరేణులు కూడా ఇదేటో పోతుందిరా నాయన, గవర్నమెంట్ జీవోలు తెస్తున్నాయి, పార్టీలన్నీ కూడా ఇటుదాబాయి చూస్తున్నాయి, అందరూ సంఘటితమవుతుండ్రు, చైతన్యమవుతున్నారు, అందరూ వస్తున్నారు. ఇప్పుడుగా మొన్నటి వరకు మనం మహనీయుల గురించి అన్నప్పుడు విసిరేసిందా ఏమైంది అన్నోళ్ళు ఇవాళ వాళ్ళు మన వెనుకనే వస్తా ఉన్నారు. కనుక నువ్వు ఏదైతే నిర్ణయం తీసుకుంటావో, ఏదైతే ఆలోచన చేస్తావో, నీ స్వార్థం కోసమో నీ కుటుంబం కోసమో ఉంటే అది ఎప్పుడు కూడా ముందుకు నడవది. మన సమాజం కోసం, మన భవిష్యత్తు కోసం ఏదైతే ఆలోచిస్తామో అది ఖచ్చితంగా వరదిల్లుతున్న విషయాన్ని ఇవాళ మనకు అర్థమైతా ఉన్నది. కనుక ఖచ్చితంగా మీరు కూడా ఎక్కడైతే అవమాన పడ్డమో అక్కడనే గౌరవించబడతాం. ఇవాళ మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది, మన మహనీయులను ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ఇవాళ పూజిస్తా ఉన్నారు. మిమ్మల్ని అందరినీ కూడా నా వెంబడి ఉన్న వాళ్ళను, మిమ్మల్ని కూడా ఇష్టమున్నా ఇష్టం లేకుండా పూజింపజేసే బాధ్యత నాది అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అప్పటి వరకు విశ్రమించను, అప్పటి వరకు వెనుకబడి వేయను. ఏదో ఒక పద్ధతిలో ఏదో ఒక విధంగా ఈ సమాజాన్ని మేలుకొల్పే ప్రయత్నం చేస్తూ ముందుకు నడుస్తా. ఎంత ఇబ్బంది అయినా కూడా, నాకయ్యే ఇబ్బందులు మీకు కనబడాయి, మీకు అర్థం కావు, అయినా కూడా పోరాటం ఆగదనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ అంతిమంగా రాజ్యాధికారమే ముఖ్యం. ఎమ్మెల్యేగా ఎంపీగా మనం కూర్చోవడమే ముఖ్యం. అక్కడుండి మాత్రమే మనం పనిచేయగలుగుతాం. మీరు ఎంపీటీసీలైనా, జెడ్పీటీసీలైనా, సర్పంచులైనా, కౌన్సిలర్లైనా మన భవిష్యత్, బంగారు భవిష్యత్తు మనది కాదు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా, అక్కడ మంత్రిగా ఉంటే మాత్రమే ఎంతో కొంత మన భవిష్యత్తులు బాగుపడతాయి అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ, రామగిరి మండల నాయకులందరినీ కూడా మనస్ఫూర్తిగా అందరూ మీరు కోఆర్డినేషన్ తోటి మమ్మల్ని ఆహ్వానించి గౌరవించినందుకు మీకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరు ఎవరైతే దీక్ష పరులు ఉన్నారో మా వెంబడి గుంజపడి నుంచి మంత్రిలో పూలే చౌక్ లో భోజన కార్యక్రమం పెట్టినాం. మరి రేపేదో రాజుగౌడ్ కృష్ణ ఇంట్లో భోజనం ఉన్నదంటున్నారు. దీక్ష పరులకి అందరంతా పెట్టలేం, దయచేసి ఏమనుకోవద్దు, ఓన్లీ దీక్ష పరులకే. లాస్ట్ రోజు మాత్రం మన అక్కడెక్కడ కాటారంలో మా చిదిరపల్లి సర్పంచ్ వెంకటేశ్వరరావు గారు, ఎందుకంటే ఈ ఎస్సీల ఇళ్లకే పోవాలంటున్నారు, అది మేము దాన్ని తిరగరాస్తున్నాం. ఎస్సీల ఇళ్లకు మనం కాదు, మన ఇళ్లకి ఎస్సీలను పిలుచుకొని భోజనం పెట్టాలి. అది కొత్త కార్యక్రమాన్ని మా వెంకటేశ్వరరావు ద్వారా రేపు ప్రారంభించబోతా ఉన్నాం. 14వ తారీఖు నాడు దీక్ష విరమణ కాటారం మండలంలో మన వెంకటేశ్వరరావు గారి ఇంట్లో దీక్ష విరమణ కార్యక్రమం ఉంటది. ఆయన వెలుమ దొర, ఆ దొరగారింట్లో మన దీక్ష విరమణ కార్యక్రమం ఉంటదనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ, జై భీమ్, జై పూలే.